RRR తర్వాత దేవరా అంటూ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు తారక్. మామూలుగానే మాస్ మూవీ అంటే పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే ఎన్టీఆర్ కు కొరటాల లాంటి డైరెక్టర్ దొరికితే అది పండగే. అందుకే దేవరా మూవీ మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. దేవరాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాకట్ చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చంద్రుడి సగాన్ని రక్తం ధారతో నింపే షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీని మొదట ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడంతో షూటింగ్ లేట్ అయ్యి రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు దసరాకే దేవరా వేట మొదలు కాబోతోంది. తన ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ పోస్టర్ ను పోస్ట్ చేశాడు ఎన్టీఆర్. ఈ పోస్టర్ తో సినిమా గురించి డైరెక్టర్ కొరటాల చాలా హింట్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని ముందు నుంచే టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ పోస్టర్ తో అదే నిజమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దేవరా ఇంగ్లీష్ టైటిల్లో డిఏ ఒక కలర్ లో ఉంటే వరా మరో కలర్ లో ఉంది. అంటే పాత్రల మధ్య డిఫరెన్స్ చూపించాలనే ఇలా టైటిల్ డిజైన్ చేశారా అంటూ ఫ్యాన్స్ పోస్టర్ ను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. దీనికి తోడు దేవరా గ్లిమ్స్ లో కనిపించిన ఎన్టీఆర్ లుక్ రిలీజ్ పోస్టర్ తో ఉన్న లుక్ చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కన్ఫర్మ్ అన్నమాట. తండ్రి కొడుకుల్లాగా యాక్ట్ చేస్తున్నారా, అన్నదమ్ముల్లాగా యాక్ట్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు తేలాలి అంతే అంటున్నారు ఫ్యాన్స్. ఇక అటు దేవరకు సంబంధించి రకరకాల స్టోరీలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా మొదట్లో కనిపించి ఆ తర్వాత దేవర పాత్రను పరిచయం చేస్తారని, ఇంటర్వెల్ కి ముందు దేవర ఎంటర్ అవుతారని, ఆ తర్వాత అతని స్టోరీ నడుస్తుందనే టాక్ ఉంది. అయితే మళ్లీ క్లైమాక్స్ లో మళ్లీ యంగ్ ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడని తెలుస్తోంది. ఈ ప్రచారానికి తగినట్లే రిలీజ్ పోస్టర్ కూడా ఉంది. వెనకాల ఊరి జనం, వారిని కాపాడేందుకు ముందున్న ఎన్టీఆర్, ఇలా ప్రతి ఫ్యాన్ అంచనా నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏమైనా దేవరకు సంబంధించి అప్డేట్ రావడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.